రాముడు దేవుడా మనిషా? అది అవతారమూర్తి, అద్భుతమైనగా రాముడు దేవుడే, డౌటే ఉంది. మరి ఈ రోజుల్లో చాలా మంది ప్రవచనకర్తలు రాముడు మనిషిగానే చూడండి, దేవుడుగానే. అంటే నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నా, మీరు ఎలా చూస్తే అలా ఉంటుంది, మీరు ఎలా చూస్తే అలా ఉంటుంది, ఎవరినైనా సరే. మరి అందరూ దేవుడుగా చూసి ఊరికి రామాలయం కట్టుకొని పూజలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ పద్ధతి ప్రకారం ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే మనిషి అని చెప్పడం వల్ల ఏంటి వాళ్ళు సాధించేది? వాళ్ళ అభిప్రాయం వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళని అలాగే చూశారు. వాళ్ళు రాముడిని మనిషిగా చూసిన వాళ్ళు చూశారు. రాముడిని దేవుడుగా చూసి ముక్తి పొందిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. త్యాగరాజ స్వామి 96,000 కోట్ల రామనామం చేసి ముక్తి పొందాడు. వాళ్ళని చూసుకుంటాం, వీళ్ళని చూస్తాం మనం. తులసీదాసు, కబీర్, వీళ్ళందరూ భక్తరామదాసు జైల్లో కూర్చున్న భక్తిలో కూడా రామా అన్నాడు తప్ప ఈ రోజు జైలా. వీళ్ళందరూ ఇప్పుడు నీకున్న అనుభవం అది, నాకున్న అనుభవం ఇది. నేను ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే నాకు ఏమీ జరగలేదండి, వేస్ట్ అండి ఆంజనేయ స్వామి అనేవాళ్ళు ఉంటారు. ఆంజనేయ స్వామి వేస్ట్ అండి ఎవడు చెప్పాడండి మీకు? తప్పులేదు, అది నీ అభిప్రాయం. అలా ఉండు నువ్వు. పూర్వకాలంలో రాముడిది ఆంజనేయ స్వామిని లేని దేవాలయాలు ఊళ్ళు లేవు, దేవాలయాలు లేని ఊళ్ళు లేవు. ఈరోజు మనం చేసుకుని ఏదో చేసుకుంటున్నాం తప్ప పూర్వకాలం తీయండి. కాశీ వెళ్ళండి, మీరు ఎక్కడ ఉన్నా రోడ్డుకి ఒక ఆంజనేయ స్వామి గుడి కనపడుతుంది.